అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. కొంతమంది ప్రముఖులు అంటే సామాజిక స్పృహతో పనిచేసిన వాళ్ళను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. దీంట్లో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్స్ చక్రపాణి, అర్జున్ రావు గారు, అదేవిధంగా రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ కొండలరావు గారు, సీతాపతిరావు గారు, రంగరాజన్ సౌందరరాజన్ గారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ చీఫ్ ప్రీస్టు, వీళ్ళందరి ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకోవటం జరిగింది. ఈరోజు మన ముందు ఉన్నటువంటి వ్యక్తి చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి. ఈయన ఇంటర్వ్యూకు ఎస్ అనిపించడానికి నాకు చాలా టైం పట్టింది. ముందు వీరిని ఇంటర్వ్యూకు రాండి అన్నాను. నేను పుస్తకం పంపిస్తాను చదువు అన్నాడు. ఆయన నాకు ఆయన ఆటోబయోగ్రఫీ పంపించాడు. బ్రేకింగ్ బ్యారియర్స్, ది స్టోరీ ఆఫ్ ఏ దళిత్ చీఫ్ సెక్రటరీ, కాకి మాధవరావు గారు. ఇది అమెజాన్లో ఉన్నది, తప్పకుండా చదవండి. ఎందుకనంటే ఈ బుక్ రిలీజ్ అయిన టైంలో నేను వెళ్ళాను, కానీ ఆ రోజు ఆ పుస్తకం తీసుకొని చదవలేదు. ఎందుకు చదవలేదంటే జనరల్గా ఆటోబయోగ్రఫీస్ నేను చదవను, పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎవడైనా తన గొప్పతనం తన గురించి రాసుకుంటూ ఉంటాడు, ఏముంటుందిలే అని. బట్ ఈ పుస్తకం చదవటం మొదలుపెట్టిన తర్వాత నాకు కళ్ళకు నీళ్ళు వచ్చాయి. అది మాత్రం వాస్తవం. ఎందుకనంటే నాలాంటి వాడు కూడా ఏమీ నాట్ కమ్ టు ది సర్వీస్ విత్ ఏ సిల్వర్ స్పూన్ ఇన్ ది మౌత్. నాది చాలా స్ట్రగులే. చాలా సామాన్యమైన పరిస్థితి నుంచి రియల్ ఫైట్ చేసి సర్వీస్ దాకా వచ్చాం, సక్సెస్ఫుల్ అయినాం. బట్ ఈయన స్ట్రగులు, ఈయన పోయినటువంటి అనుభవాలు, ఇవి అన్బిలీవబుల్. అటువంటి స్థాయి నుంచి ఇంత స్థాయికి రావటం అని అంటే అది చాలా చాలా స్వయం కృషి. సో అటువంటి ఎసెన్స్ ఉన్నటువంటి పుస్తకం ఇది. తప్పకుండా అమెజాన్లో మీరు కొని చదవండి. బికాస్ ఇట్ రియలీ గివ్స్ యూ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ ది హోల్ థింగ్. అందుకోసం చెప్తూ ఉన్నాను. ఇక రెండోది ఆయన వ్యక్తిత్వం. బికాస్ మేము చాలా ఆయనతో పాటు వర్క్ చేసినటువంటి వాళ్ళం కాబట్టి 2-3 ఉదాహరణలు ఇస్తాను. మొట్టమొదటిది దీని విషయమే కొద్దిగా కొనసాగిద్దాం. ఈ ఆటోబయోగ్రఫీ చదవంగానే అర్థమైపోయింది, ఇవాళ కాకపోయినా రేపైనా కానీ నా దగ్గర ఇంటర్వ్యూకి వస్తానని. ఎందుకనంటే ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. ఆయనకు ఆటోబయోగ్రఫీ రాయటం ఇష్టం లేదు. రామచంద్రమూర్తి గారు ఎడిటరు, ఎంఎస్కో విజయ్ కుమార్ గారు ఆయన పెస్టర్ చేసి ఇది రాయించారు. సో ఇక పెస్టర్ చేయటం అంటే నేను చేయగలను, ఆయన తీసుకుని రాగలను అనుకొని అప్పటి నుంచి మెసేజెస్ పెడుతూ ఉన్నాను. ఫైనల్గా ఈ రోజుకు వీరిని ఇక్కడికి తీసుకొని రావటం జరిగింది. ఇక ఈయన వ్యక్తిత్వాన్ని గురించి 1-2 అంశాలు నేను మీకు మెన్షన్ చేస్తాను. అది నా దీని గురించి. సాధారణంగా మా ఐఏఎస్లో ఇది ఒక చిన్న వర్డ్ ఒకటి ఉంది, అగ్రహారం బ్యాచ్ అని. సో నలుగురు ఈ కమ్యూనిటీ ఆఫీసర్స్ అందరూ ఒక చోట చేరితే ఇది అగ్రహారం బ్యాచ్ అంటారు. సో ఒకరోజు ఈ అగ్రహారం బ్యాచ్ లంచ్కి కూర్చున్నాను. నేను అందులో ఒకడిని. మా నలుగురం ఉన్నాం, అందులో 2 లేరు, ఇప్పుడు నవ్వు ఇంకా 2 ఉన్నాం. ఎవరు మంచి ఆఫీసరు, సిఎస్గా చాలామందితో మంచి, అందరూ ఏమేమో అంటారు, కానీ ది బెస్ట్ మ్యాన్ టు వర్క్ విత్ ఈస్ మాధవరావు గారు అని యునానిమస్. ఎవ్రీబడి ఫెల్ దట్ ది బెస్ట్ మ్యాన్ టు వర్క్ ఈస్ కె మాధవరావు గారు. ఇక ఈ క్యాడర్లో, ఏపీ క్యాడర్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఎవ్రీబడి సేస్ పిసి పరక్ గారు. ఆయనతో నేను పనిచేశాను. ఓ రోజు ఇట్లా మాట్లాడుతుంటే బెస్ట్ పర్సన్ టు వర్క్ ఎవరైనా ఉన్నారంటే ఈ క్యాడర్లో కె మాధవరావు గారు అని ఆయన అన్నారు.
నేను వీరితో చాలా షార్ట్ పీరియడ్ పనిచేశాను. షార్ట్ పీరియడ్ ఒక 2 months ఇరిగేషన్లో వారు సెక్రటరీగా ఉన్నప్పుడు నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఈ లోపల రిజిమ్ చేంజ్ అయిపోయింది, నేను ఆ బివరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళిపోయినాను. బట్ ఈవెన్ దోస్ 2 months, ఐ మీన్ యూ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. ఇప్పుడు రకరకాలైనటువంటి ఆఫీసర్లు ఉంటారు. కొందరు చాలా డీటెయిల్డ్గా చూసేటటువంటి ఆఫీసర్లు ఉంటారు. కొందరు ఫైల్లో మునిగిపోతారు, రిజల్ట్ ఉండదు. కొందరు అన్కన్వెన్షనల్ రిజల్ట్స్ తీసుకొస్తారు, బట్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. కొందరు ఆఫీసర్ల కింది వాళ్ళకు బాగుంటారు, పై వాళ్ళకు బాగుండరు. పాలిటీషియన్స్ మేనేజ్ చేయలేరు, కింద ఇది చేయలేరు. బట్ a combination of a successful officer of managing the whole thing లో I think one of the best officer అని నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ మీద. వారు సిఎస్గా ఉన్నప్పుడు పనిచేశాను. అంతకుముందు యాజ్ జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన ఒక చిన్న ఎనెక్డోట్ చెప్పాడు. అది అప్పుడప్పుడు బయట వాళ్ళకు చెప్తూ ఉంటాను. అది ఆయన ఎవరితోనో మాట్లాడుతుంటే నేను అక్కడ కూర్చొని విన్నా. సంజీవయ్య గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కర్నూలులో ఎవరినో అన్ని కలెక్టర్గా వేసాట. ఆ కలెక్టరు కాస్త అగెన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ వన్ కమ్యూనిటీ గట్టిగా పోయినట్ట. సో ఎప్పుడైతే సంజీవయ్య గారు పోయి సంజీవరెడ్డి సీఎంగా వచ్చారో ఆ మొత్తం ఆ కమ్యూనిటీ అంతా వచ్చి ఈ కలెక్టర్ను వెంటనే చేంజ్ చేసేయాలి, పంపించేసేయాలని అని అంటే సంజీవరెడ్డి ఉండి ఏం పర్వాలేదు, సంజీవయ్య గారికి 2 చేసుంటే మనకు 10 చేస్తాడు పోండి, అది ఎట్లా మేనేజ్ చేయటం నేను చూసుకుంటానన్నాడని మొత్తం చెప్తూ ఉంటా ఎంత ఇదిగా పాలిటీషియన్స్ ఉంటారు అనేటటువంటి దానికి. సో ఇన్ ఏ డిఫరెంట్ వే ఏ గ్రేట్ ఆఫీసర్. అండ్ దెన్ వారి ప్రస్థానంలో కూడా కొంత అంబేద్కర్ గారి ప్రస్థానానికి వీరి ప్రస్థానానికి ఒక చిన్న స్వారూప్యం చెప్తాను. వీరు మచిలీపట్నంలో చదివినప్పుడు ఉన్న హాస్టల్ ఎంత హారిబుల్ కండిషన్ అనేది అఫ్ కోర్స్ ఇట్స్ అన్ఇమాజినబుల్. రామ్జీరావు హూ ఇస్ ఎ బ్రాహ్మిన్. అక్కడ అంబేద్కర్ గారిని పైకి తీసుకొచ్చి ఇచ్చేసినటువంటి వాడు కృష్ణాజీ కేశవ్, అతను కూడా బ్రాహ్మినే. సో కొంత అవసరం వచ్చిన చోట్లో వెల్ మీనింగ్ పర్సన్స్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీస్ కెన్ ఆల్సో టేక్ ఏ పార్ట్ అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. నమస్కారం సార్. ఈ ఇంట్రడక్షన్తో నేను ముందు బేసిక్గా మీ చైల్డ్హుడ్ను గురించి మాట్లాడతాం. అంటే అది దట్ ఈస్ సంథింగ్, అది మీకు ఎమోషనల్గా ఒక ఇది ఇచ్చింది. ఇంకో పాయింట్ కూడా నేను ఇప్పుడు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే మీకు కోపం రాదు. అది ఇంకోటి, నాకు చాలా కోపం వస్తూ ఉండేది. ఎట్లా ఆయన ఆపుకుంటాడా అని నేను ఆలోచిస్తూ ఉండేవాడిని మీటింగ్స్లో వాటిలో కూర్చున్నప్పుడు. మీకు బాగా కోపం వస్తే ఒక మాట వాడతారు, నీ తలకాయ అంటారు. దిస్ ఈస్ ది వర్డ్ యూ యూస్. నీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏమంటారు, నీ తలకాయ అంటారు. ఇది ఇంత కంపోజ్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నాడా అని, బికాస్ నేను అరవకపోతే పని జరగదు అనుకుని స్టాఫ్ మీద చాలా గట్టిగా అరుస్తూ ఉంటాను. అదొక ఆస్పెక్ట్ కూడా చెప్పి, ఇది మేబీ దీనికి కొంత ఆ బ్యాక్గ్రౌండ్ కూడా పనిచేసిందేమోనని నా అనుమానం. మీ ఫాదర్తో ఆ ఘర్షణ బట్టి మీరు చాలా స్పెసిఫిక్గా దీంట్లో మెన్షన్ చేశారు. ఆ రోజు ఆయన కొట్టటం, మీరు రెబల్ కావటం, దాంతో సైలెన్స్గా ఒక రకమైనటువంటి రియాక్షన్గా వెళ్ళిపోవటం గురించి రాశారు. ఐ థింక్ దట్ వాస్ ఆ ఆస్పెక్ట్తోనే మీరు అంత కామ్ కంపోజర్గా పర్సనాలిటీ డెవలప్ చేసుకొని మెయింటైన్ చేయగలిగారేమోనని నేను అనుకుంటున్నాను. అక్కడి నుంచి మొదలు పెడతాం. అది ఆ ఇన్సిడెంట్ జరగకముందు ఐ వాజ్ లైక్ ఎనీ నార్మల్ చైల్డ్. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేనేం తప్పు చేశాను, వాళ్ళ కజిన్ బ్రదర్కి హెల్ప్ చేయడానికి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందిరా అని ఒక్క మాట అడగకుండా గొడ్డును బాదినట్టు బాధేశాడు. సో ఐ వాజ్ వెరీ యంగ్ బట్ నార్మల్ చైల్డ్, వెరీ నార్మల్ చైల్డ్ ఎట్ దట్. ఫ్లూట్ వాయిస్తుండేవాడిని, పొలాలు తిరుగుతుండేవాడిని. ఎందుకు నన్ను కొట్టాడు, నా తప్పు లేకుండా కొట్టాడు. ఇక ముందు ఒకళ్ళకి అవకాశం ఇచ్చి తప్పు చేసి ఇట్లా కొట్టించుకోవటం, తిట్టించుకోవటం జరగకూడదు. I will not give scope for anybody to find fault with me, because my father has punished me for no fault of mine. That made me, how do I show my protest?
So I became silent. I stopped talking to my mother, my brother, and my father. In any case, didn't bother. నేను మాట్లాడుతున్నాను, వీడు ఎందుకు సీరియస్ అయ్యాడు, ఏం పట్టించుకోలేదు ఆయన, బికాస్ ఈజ్ ఎ గ్రేట్ డిసిప్లినరీ. ఆ సైలెన్స్ బికేమ్ సెన్సిటివ్నెస్. ఎంత సెన్సిటివ్ అంటే ఐ షుడెంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీబడి, ఐ షుడెంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీబడి. ఎంతసేపు నన్ను నేను జడ్జ్ చేసుకుంటూ, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ, ఏ తప్పు చేయకుండా ఇలాంటి ఇన్సిడెంట్ రాకుండా ఉండాలి అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్సెషన్ విత్ మీ. దానిలో when I stopped talking, when I have to speak, I only whisper. ఇప్పుడు చాలా కష్టపడుతున్నాను గట్టిగా మాట్లాడడానికి. అలా నేను 10 minutes మాట్లాడితే నా గొంతు తట్టుకోలేదు. దిస్ మై కెపాసిటీ, బికాజ్ రోజంతా మాట్లాడి 10 నిమిషాల్లో మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఐఎమ్ టేకింగ్ రెస్ట్ అంటుంది నా త్రోట్. సో అలాంటి రెస్ట్ తీసుకోవచ్చు మీ ఇంటర్వ్యూలో. So that incident to me is the most critical incident in my life. అది లేకపోతే maybe I could have been a good student at the most, but not this kind of disciplined and patient అనేది జరిగి ఉండిపోవచ్చు. So all this thanks to my father. Yes. So అది of course చిన్నప్పుడు ప్రస్థానం, దాంతో డెటర్మినేషన్ కూడా వచ్చి ఉండొచ్చు. ఆ డెటర్మినేషన్తో మీరు పోవటము, మచిలీపట్నంలో చదవటము, అక్కడి నుంచి అలహాబాద్ అర్జునరావు గారు కూడా మెన్షన్ చేస్తున్నారు, ఆయన కూడా అక్కడికి సెంటర్కు పోయి హీ టుక్ కోచింగ్ అని, మీతో పాటు అబ్రహాం గారు కూడా ఉన్నారని చెప్పారు. సో అక్కడి నుంచి యూ మేడ్ ఇట్ టు ది ఐఏఎస్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగు, ఐ మీన్ అంటే మొత్తం దీనిలాగా కాకుండా స్ట్రక్చర్డ్గా కాకుండా మనం విల్ జస్ట్ ఫ్రీలీ డిస్కస్. నేను 1979 బ్యాచ్, 1981లో వరంగల్లో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్గా పోయినాను. సో మీ పేరు బాగా విన్నాను అక్కడ. అప్పుడు ఫస్ట్ టైం నేను విన్నది మీ పేరు అక్కడ. మీరు అన్నారే అదే మాట, నక్సలైట్ కలెక్టర్. మీరు యువర్ నోన్ యాజ్ ది నక్సలైట్ కలెక్టర్ దేర్. చాలా రెవల్యూషనరీగా చేశాడండి. ఇది మంచం మీద కూర్చొని, దళితుడిని వచ్చి మంచం మీద కూర్చోమనేవాడు. దాంతో అక్కడ ఆ సోషల్ సెటప్, సోషల్ సిస్టమ్ ఒక్కసారిగా షేక్ అయిపోయేది అని చాలా ఇదిగా చెప్పుకున్నారు అప్పుడు నేను ఉన్నప్పుడు కూడా. సో అది దట్ వాస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్యూర్ ఫర్ యూ, 3 years విచ్ మేడ్ యూ ఇన్ ఫ్యాక్ట్ అంటే యాజ్ ఏ pro-poor, a no-nonsense go-getter, ready to take on the powers that are. ఆ పీరియడ్ కొంత మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ ఐ థింక్ విల్ గో విత్ ఫర్దర్ డిస్కషన్. దానికి అగైన్ మై చైల్డ్హుడ్ మెమరీస్. పాలేరు అని ఒక డ్రామా రాశారు బోయ్ భీమన్ గారు. దానిలో హీరో పేరు వెంకన్న. సో నేను ఆయనతో తర్వాత పరిచయం పెంచుకున్నాక నీ పేరు మార్చేసి మాధవరావు అని పెట్టమన్నాను. ఎందుకంటే వెంకన్న పాలేరు కొడుకు, చదువుకోవాలని ఉంది. ల్యాండ్ లార్డ్ తంతాడు, ఫాదర్ తంతాడు, మా నాన్న తన్నట్టు ఆయన కూడాను. సో కానీ ఒక టీచరు, మంచి హృదయం గల టీచరు, ఇతనికి చాటుగా చదువు చెప్తాడు. చదువు చెప్పినాక అతను పైకి వచ్చి అప్పుడు హైయెస్ట్ ఎగ్జామినేషను ఏపీపీఎస్లో డిప్టీ కలెక్టర్ అవుతాడు. సో నేను అన్నా నీ పేరు మార్చు, డిప్టీ కలెక్టర్ అప్పుడు ఐఏఎస్ నేనని. సో దానిలో నాకేమైందంటే పేదవాడికి ఎప్పుడు తిట్లు, తనులు, డిప్రైవేషనే. కాబట్టి అతనికి సేవ చేయడమే మానవ సేవ, మాధవ సేవ అంటారు కదా. అతనికి సేవ చేయాలి, అతనికి హెల్ప్ చేయాలి అనేది నా పుట్టుకతో వచ్చినటువంటి ఆలోచన.
నా అనుభవంతో వచ్చినటువంటి ఆలోచన. అక్కడ ల్యాండ్ లార్డ్స్ ఎలా బిహేవ్ చేసేవాళ్ళు అంతకన్నా రెట్టింపులో ఇక్కడ మనకు దొరల సిస్టమ్ లేదు కృష్ణా జిల్లాలో. ఇక్కడ మాత్రం చాలా సివియర్గా ఉండేది. సో ఇట్స్ అగైన్ మై బ్యాక్గ్రౌండ్. బట్ జనరల్గా అంత స్ట్రాంగ్గా ఉన్న స్ట్రక్చర్ను డీస్టెబిలైజ్ చేస్తే స్ట్రక్చర్ వెంటనే రియాక్ట్ అయ్యి వెనక్కి పంపిస్తుంది. మీ విషయంలో అది జరగలేదు. యూ హ్యాడ్ ఎ ఫుల్ టెన్యూర్ ఆఫ్ 3 years వేర్ యూ కుడ్ రియలీ వర్క్. అది ఎట్లా, హౌ వాజ్ దట్ పాసిబుల్? దానికి ఒక మహానుభావుడు రెస్పాన్సిబుల్, పివి నరసింహారావు గారు. ఆయన వరంగల్ కరీంనగర్ ఏరియాకి లీడర్షిప్ ఉన్నవాడు. వెళ్ళిన 6 monthsలోనే అల్లరి మొదలైంది. డ్రౌట్ వర్క్స్, ఇంతవరకు అంతా రోడ్లు వేయటం, చెరువులు తవ్వటం, అలా కాదు. వీళ్ళు వచ్చిన డబ్బంతా పేదవాడి భూములో లెవెల్ చేయడం, బావులు తవ్వటం, డబ్బంతా వాళ్ళకే పోయేది. సీడ్స్ ఫెర్టిలైజర్స్ చాలా షార్టేజ్ ఉండేది. వచ్చిన కాస్త అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దొరలు తీసేసుకునేవాళ్ళు. నేను పోగానే ఏమన్నానంటే ఈ ఫెర్టిలైజర్స్, సీడ్స్ను ప్రతి విలేజ్లో ఒక దామాషా ప్రకారం పంపాలి. ఫస్ట్ చాయిస్ ఈజ్ ఎస్టీ స్మాల్ ఫార్మర్, నెక్స్ట్ ఎస్సీ స్మాల్ ఫార్మర్, నెక్స్ట్ బీసీ స్మాల్ ఫార్మర్, నెక్స్ట్ అదర్స్. ఇదంతా అయిపోయినాక మిగిలితే మిగిలిన వాళ్ళకి ఇవ్వండి. అక్కడ కూడా రాదు, ఉన్న స్మాల్ క్వాంటిటీస్. సో వాళ్ళకి వచ్చే ఫెర్టిలైజర్స్, సీడ్స్ కట్ అయిపోయింది. ఫస్ట్ దే ఎఫెక్టెడ్. తర్వాత ఈ డ్రౌట్ ఫండ్స్ వచ్చినప్పుడు రోడ్స్ వేయటం, చెరువులు తవ్వటం, తప్పులు లెక్కలు వేయడం, డబ్బులు తినటం, కాంట్రాక్టులు, ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, అదంతా లేకుండా ఈ డబ్బంతా పేదవాడికి వచ్చి వాళ్ళ ల్యాండ్లో వాడినే పని చేయించుకున్నాము. దే కుడ్ హ్యాండిల్ ఇట్. అంత ఈడేంటి పేదవాడు అంటాడు, మాకేమవుతుందని. దాన్ని అప్పుడు రైస్ షార్టేజ్ ఉండేది. వరంగల్లో వీ హ్యాడ్ షార్టేజ్ ఆఫ్ రైస్. అప్పటికి ఇరిగేషన్ సిస్టమ్ చాలా తక్కువ. సో అది బయటికి స్మగిల్ చేసుకుపోయి ఉన్న తక్కువ క్వాంటిటీని హైదరాబాద్కి స్మగిల్ చేస్తుండేవాళ్ళు. సో అర్ధరాత్రి లేచి లారీలను వెంటబడి ఆ లారీలను పట్టుకుని ఈ ఫెర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్ చేస్తున్న వాళ్ళని పట్టుకుని వాళ్ళకి జైలు పంపడం జరిగింది. వీడు డబ్బు ఇవ్వటం లేదు సరిగా, మమ్మల్ని జైలు కూడా పంపారు. అప్పుడు ఒక ఆయన ఉండేవాడు, పెద్ద మినిస్టరు. సెంటర్ ఆఫ్ ది సిటీలో బస్ స్టాండ్ ఉంది, దాని పక్కన 20 ఎకరాలు, 20 ఎకరాలు అనుకుంటా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేశాడు హైగ్రీవాచారి గారు. అంటే లోన్ ఏం జరుగుతుందో కనపడకుండా అంత ఎత్తున పెట్టాడు అనమాట. వీ యూస్ టు కాల్ ఇట్ చైనా వాల్. అది రికార్డ్స్ అంత తోలి ఆయనకి ఎవిక్షన్ నోటీస్ ఇచ్చాను. ఇంకా అక్కడితో వీళ్ళు తట్టుకోలేకపోయారు. మాకు వచ్చేది రానివ్వకుండా మా మీద కేసులు పెడతాడా అని చెప్పేసి పేరు పెట్టి, ఈ ముండా కొడుకు, ఈ మాల ముండా కొడుకు, ఈ మాదిగ ముండా, ఇది లాంగ్వేజ్తో తిట్టింది. తిడితే చాలదు, నన్ను అక్కడి నుంచి పంపించాలి. సో వీళ్ళు పోయి నరసింహారావు గారికి చెప్పారు, చాలా అన్యాయం చేస్తున్నాడు ఇతను, మాకు మై ఎగ్జిస్టెన్స్ ఇస్ ఇన్ డేంజర్ అని. అంటే చూద్దామయ్యా అని ఆయన చాతుర్యం అంతా చూపెట్టి అలా నెట్టుకుంటూ వచ్చాడు. దెన్ ల్యాండ్ రిఫార్మ్స్ కంట్రీ మొత్తం మీద ఆయన ఒక్కడే తీసుకొచ్చాడు. అంత కమిట్మెంట్ ఉంది, ధైర్యం ఉంది. ఆ ల్యాండ్ రిఫార్మ్స్ రాగానే మేజర్ ల్యాండ్స్ ఆర్ మోర్ ఇన్ ఆంధ్ర ఏరియా దాన్ హియర్. వాళ్ళంతా ఇతన్నే పంపించేస్తే తప్ప లాభం లేదని చెప్పేసి ఆంధ్ర ఎజిటేషన్ తీసుకొచ్చారు. ల్యాండ్ రిఫార్మ్స్ వాళ్ళు తీసేయమంటే ఎవరు తీసేయరు, వచ్చాడు. సో he was forced to resign by the High Command.
అప్పుడు వీళ్ళు అన్నారు, నువ్వు రేపు దిగిపోతావు, నువ్వు దిగిపోతే నీ ఫ్యూచర్ అంతా మేమే చూడాలి, నీకు తిండి మేము పెట్టాలి, నీ ఎలక్షన్ క్యాంపెయిన్ మేము చేయాలి, దాని ఖర్చు కూడా మేమే పెట్టాలి, ఇవన్నీ చేయాలంటే నువ్వు వెళ్ళే ముందు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయి. ఇది జరుగుతున్నప్పుడు జనగాం టీవీలో ఒక తెలిసిన ఆయన ఉన్నారు, నాకు పర్సనల్గా కాదు, వాళ్ళ బ్రదర్ నాకు తెలిసిన ఆయన ఉండగా ఈ సంభాషణ జరిగింది. జరిగితే ఆయన అన్నాడు, ఏమయ్యా నాకు ఏం చెయ్యొద్దు, మీరు నాకు ఎలక్షన్ గెలిపించొద్దు, బట్ అతను పంపించమనే పాపం మాత్రం నేను చేయలేనన్నాడు. నా వెన్ ఐ హర్డ్ దట్ ఐ క్రైడ్. ఎందుకు అతను, వాట్ ఇస్ ద కంపల్షన్? సో రామ్జీ గారు నాకు చదివించాడు, పివి నరసింహారావు గారు నన్ను అక్కడ అన్నాళ్ళు ఉండబట్టి అంత వయసు. అప్పుడు వీళ్ళంతా లాభం లేదు, పివి నరసింహారావు కూడా చేయలేదు కాబట్టి నక్సలైట్ అని చెప్పేసి పిటిషన్ పెట్టారు. అదే కాంటెక్స్లో ఇంకో గొప్ప మనిషి ఉన్నాడు, వికే రావు గారు, ఈయన రఘునాథ్ రెడ్డి గారు. ఆయన నేను శంకరన్ గారు చాలా తరచుగా కలుస్తుండేవాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడులో భోజనాన్ని పిలిచేవాడు మా ఇద్దరిని. సో ఇది జరిగింది. ఆల్ ఇండియా ప్రెస్ అంతా వచ్చింది. వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈపీడబ్ల్యూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ హెడ్లైన్స్లో పెట్టాడు, నక్సలైట్ ఇన్ ఐఏఎస్ క్లోత్స్ అన్నాడు. ఇట్ కాట్ ద అటెన్షన్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ. సో అది జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నార్మల్గా ప్రెసిడెంట్కి ఇస్తే ఆయన కింద కూడా హోమ్ మినిస్టర్కి పంపుతాడు, అలా అయిపోతుంది. బట్ దే అపాయింటెడ్ an ఐవీ ఎంక్వైరీ. అది తెలిసింది రఘునాథ్ రెడ్డి గారికి, బికాస్ హీ వాజ్ మినిస్టర్ దెన్. సో ఆయన ఫోన్ చేశాడు ప్రెస్ అయిన తర్వాత రెండో రోజుని, ఏమయ్యా రోజు నా దగ్గరే తింటున్నావు, నీ దగ్గర తినాలని ఉందయ్యా, నేను లంచ్కి వస్తానయ్యా రేపు అన్నాడు. ఈ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ ఢిల్లీ టు వరంగల్. సో మై వైఫ్ వాజ్ సో ప్లీజ్డ్, మినిస్టర్ గారికి నేను భోజనం పెడుతున్నాను. అయిపోయిన తర్వాత బయటికి తీసుకుపోయాడు, వాకింగ్ చేద్దామని అమ్మని. నీకు ఈ ఉద్యోగం తీసేస్తే, ఒకసారి తీసేసినాక గవర్నమెంట్లో నీకు స్థానం లేదు, కానీ నీ ఫ్యామిలీ భజన పడకుండా, నువ్వు తిండి లేకుండా చావకుండా, నీకు అయ్యే ఖర్చు అంతా భరించే రెస్పాన్సిబిలిటీ నాది అన్నాడు. రామ్జీరావు, పివి, రఘునాథ్, ఇలాంటి వాళ్ళు వల్ల నేను కొంత చేయగలిగాను, కొన్నాళ్ళు ఈ జాబ్లో ఉండగలిగాను. వికే రావు గారిని ఎందుకు మెన్షన్ చేశానంటే, మీరు దీంట్లో రాశారు, ఒక ఎంక్వైరీకి వచ్చి మిమ్మల్ని పక్కకు తీసుకొని పోయి దీని మీద నక్సలైట్ దాని మీద అదేం చేశారంటే పోలీసులకి ఇబ్బంది అయిపోయింది. పోలీసులు కొంతమంది విలేజర్స్ని తీసుకుపోయి కొండలో పెట్టేసి, కరప్ట్ లోకల్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, మీ అబ్బాయి అక్కడ ఉన్నాడు, మీ తమ్ముడు అక్కడ ఉన్నాడు, నేను ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను, బేరం అడుగు అన్నారు. ఇది 2 సార్లు నాకు సిపిఐ అప్పుడు సిపిఎం లేదు, సిపిఐ సెక్రటరీ మోహన్ రావు అని ఒక ఆయన 2 సార్లు వచ్చాడు. ఇలా మమ్మల్ని తీసుకెళ్ళి మా మనుషుల్ని, మా మనుషులు అంటే పార్టీ అనే కాదు, ఎవడన్నా డబ్బు ఇవ్వగలిగేవాడు తీసుకుపోయి కొండల్లో పెట్టేసి, నువ్వు బేరం పెడితే నేను విడిపిస్తానని 2 సార్లు చెప్తే, 2 సార్లు నేను ఎస్పి భాస్కరరావు గారికి చెప్పాను. లక్కీలీ భాస్కరరావు ఈజ్ మై బ్యాచ్మేట్. సో 2 సార్లు చెప్తే, లేదు బాస్, నేను ఎంక్వైరీ చేశాను, అలాంటిది ఏం లేదు అన్నాడు. మళ్ళా 3వసారి వచ్చి పలాని విలేజ్లో 12 మందిని బంధించి ఇలా బేరాలు పెడుతున్నారని చెప్పి మోహన్ రావు వచ్చాడు. ఇంకప్పుడు నేనేం చేశానంటే, ఎస్పీకి చెప్పి లాభం లేదు, బికాజ్ అతన్ని సిన్సియర్గా చెప్పినా వాళ్ళ కింద వాళ్ళందరూ ఇది తప్పండి అన్నాడు. హీ వాజ్ హెల్ప్లెస్.
సో అందుకని ఏం చేశానంటే జీపీ రావు సబ్ కలెక్టర్ ఉండేవాడు, హరినారాయణ అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ ఉండేవాడు. సో హరినారాయణని జీపీ రావుని పంపించాను. ఆ విలేజ్కి పంపిస్తే దే ఫౌండ్ నాట్ 12 but 21 people. వేరే నడుస్తుందన్నమాట. వాళ్ళు దే రిలీజ్ హిమ్ అండ్ కేమ్. అప్పుడు ఎస్పీ భాస్కర్ రావు వచ్చి, సారీ బాస్, దిస్ హెస్ హ్యాపెండ్, దే లెట్ మీ డౌన్, ఐఎమ్ సో సారీ. I said, I'm sorry that this has happened to you in your time, but I was helpless because 2 సార్లు నేను మీకు కాషన్ చేశాను, మీ వాడు నిన్ను చేశాడు. I feel sad for you and I feel sorry that we are friends more than an officers kind of thing అని నేను అతనికి అపాలజీ చేసుకున్నాను. బట్ వీళ్ళు ఐబీ వాళ్ళును ఈ ఐజీ వీళ్ళంతా చీఫ్ సెక్రటరీని కలిశారు. నక్సలైట్ మూమెంట్ సీరియస్గా ఉంది, ఇలా కనుక కలెక్టర్లు చేయడం మొదలెడితే మేమేం చేయలేము. సో ఆ రిప్రజెంటేషన్ ఉంది, ఆయనకి ఆ ఫైల్కి డిస్పోజల్ ఇవ్వాలి. ఆయన నన్ను పిలిచి సస్పెండ్ చేయలేడు, కాజ్ హీ నోస్ ఇట్ వుంట్ హ్యావ్ హ్యాపెన్, బికాజ్ సబ్ కలెక్టర్ను అసిస్టెంట్ కలెక్టర్ వాళ్ళ రిపోర్ట్ మీద చేశాను నేను. సో ఆయన ఏం చేశానంటే, వడియప్పన్ డిప్యూటీ సెక్రటరీ జిఏ వికే రావు గారు మీ ఇంటికి భోజనానికి వస్తామన్నాడు వడియప్ప అన్నాడు. వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చినాక ఏదో మాట్లాడాడు. అప్పుడు అక్కడ మిమిక్ ఆర్టిస్ట్ ఉండేవాడు వేణుమాధవ్. ఆయన ఇంటికి పిలిపించి ఆయనతో మిమిక్రీ చేయించి అయిపోయేది. దాన్ని వెళుతూ నేను కారు దగ్గరికి పోయి sort of about to take leave. Yes, I read that report. It's okay అన్నాడు. అంటే ఫైల్ డిస్పోజల్ చేయాలి కదా. ఏమని చేసి ఉంటాడంటే, I didn't remember the need, but I should have pulled back that file. You must have said, I have discussed this with the collector. Let us close further action. Right. సో అతని పాత్ర కూడా అది ఉంది. బట్ దీనికన్నా మించింది ఈ కాంటెక్స్లో ఇంకొక ఆయన ఉన్నాడు. ఐబీ ఎంక్వైరీ చేసింది సూర్యనారాయణ అని. హీ వాజ్ అసిస్టెంట్ కమిషనర్ వరంగల్ ఐబీలో. అతన్ని పిలిచి అప్పుడు ఒక జాయింట్ డైరెక్టర్ ఐబీ, మన రాష్ట్రం పెద్ద ఆయన, అతన్ని పిలిచి, ఏమయ్యా ఏదో ఒకటి ఇరికిచ్చే పని చెయ్యి నువ్వు. జస్ట్ 1 sentence, 1 word, హీ హాజ్ సింపతీస్ అనే మాట రాసిన చాలు, I'll get him dismissed from the service because this comes under insurgency అవన్నీ వస్తాయి కదా అని అంటే, నేను చూస్తాను సార్ అన్నాడు. అండ్ ఇది అయిన తర్వాత దెన్ ఐ went on to become chief secretary. That means obviously they didn't find anything to dismiss me. So నేను రిటైర్ అయిన తర్వాత 2 ఏళ్లకి జీపీ రావు గారి ఇంట్లో మేము ఏదో ఫంక్షన్ అయింది. జీపీ రావు గారు చుట్టం అతను. ఆయన ఏదో కబుర్లు చెప్పిన, సార్ మీతో ఒక నిమిషం మాట్లాడాలని బయటికి తీసుకెళ్ళి ఇలా జరిగింది, ఆయన రిపోర్ట్ రాయమన్నారు. నాకు ఆబ్వియస్లీ మా కాన్షియన్స్ ఒప్పుకోలేదు. నేను ఆయన్ని ఏం రాశారని అడగలేదు, ఎందుకు అవసరం లేదు కదా. ఎక్విటర్ బట్టే నేను ఉద్యోగంలో ఉన్నాను, అది అడగకుండాను నేను ఇన్నాళ్ళు నీ గుండెలో ఎందుకు పెట్టుకున్నావు, నేను మీరు సర్వీస్లో ఉండగా వస్తే చెప్పితే నేనేదో మీతో ఫేవర్స్ తీసుకుంటానికి వచ్చాను అనుకునే చిన్న ప్రమాదం ఉంది, మీరు రిటైర్ అయిన తర్వాత చెప్తే దానికి విలువ ఉంటుంది అన్నాడు. నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. See that giant director's behavior, see the behavior of the landlords and politicians, see a small officer who refused to do the wrong thing and defy his boss. So నన్ను ఉద్యోగంలో పైకి తీసుకొచ్చిన వాళ్ళు చేస్తుంటే రామ్జీతో మొదలు పెడితే వీళ్ళందరూ ఉంటారు.
మీరు చాలా రోజులు ఫైనాన్స్లో ఉన్నారు. ఫైనాన్స్లో కాంట్రిబ్యూషన్ గురించి ఇక్కడ రాశారు. అది నేను ఐ ఆల్సో ఫెల్ట్, ఎందుకంటే అప్పుడు మేము లోయర్ లెవెల్లో ఉన్నాం. అనుకుంటూ ఉండేవాడిని, ఇదేంటి ఇట్లా ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ పోతే ఆఖరికి అంతా దీనికే సరిపోతుంది కదా, దీని మీద ఒక లిమిటు లేదు, లిమిటు లేదు. ఎవడోవాడు వస్తాడు, ముందేమో యూ పోస్ట్ హిమ్ అనే టెంపరీ బేసిస్, కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంటాడు, కన్సిడర్ హిమ్ ఫర్ రెగ్యులరైజేషను, మనం రెగ్యులరైజ్ చేసేస్తాం, అయిపోతూ ఉన్నది. ఇది ఎక్కడో వచ్చాడు బ్రేక్ పెడితే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉండేవాడిని. యాక్ట్ కేమ్ దట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ఐ థింక్ 92 ఆర్ వాట్ ఎవర్ అరౌండ్ దట్ టైం. దాని గురించి మీరు రాశారు. ఐ థింక్ దట్ వాస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లేకపోతే ఇప్పటికి మన మొత్తం బడ్జెటే వేజెస్తో నిండిపోయిండేది. అదొకటి. ఎనీ అదర్ మేజర్ ఇన్సిడెంట్, బికాస్ ఫైనాన్స్లో మీరు 2-3 తడవలు ఉన్నారు, అండ్ యు ఆర్ ఏ వెరీ ఎఫెక్టివ్ ఫైనాన్స్ సెక్రటరీ. సో అది కొంత మేబీ అది నేను జనరల్గా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా ఏ ప్రాజెక్ట్ చెప్పినా డబ్బు లేదు అంటారు ఫైనాన్స్ వాళ్ళు. అది మనమంతా ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా. వచ్చినాక ఎందుకు డబ్బు ఏమైపోతుంది, ప్రతిదానికి డబ్బు లేదు అంటుంది ఫైనాన్స్. ఇన్ని ట్యాక్సెస్ వస్తున్నాయి, ఇంత గ్రాంట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ప్లానింగ్ కమిషన్ కానివ్వండి, మన ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి అని. నేను మా వాళ్ళని ఏమన్నానంటే, ఇన్కమ్ స్ట్రీమ్ డిసెండింగ్ ఆర్డర్లో ఏ పద్దు కింద ఎంత వస్తుంది, అలాగే ఎక్స్పెండిచర్ స్కీమ్ ఏ పద్దు కింద ఎంత వస్తుంది. జనరల్గా ఇన్ఫ్లేషన్ వల్ల ప్రతిదీ పెరుగుతూ ఉంటుంది. సో మనకి డైరెక్టర్ ఆఫ్ సర్వే చేస్తుంటారు. మన వాట్ ఈస్ లేదు స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్. అతను 3 years కానీ 5 yearsకి ఒకసారి ఎంప్లాయ్మెంట్ సర్వే చేస్తాడు. ఏ డిపార్ట్మెంట్లో ఏ కేటగిరీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని సర్వే చేస్తాడు. ఆ రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో తర్వాత ఏ పద్దు కింద ఖర్చు ఎక్కువగా పెరుగుతుంది, ఖర్చు పెరిగేది శాలరీస్ అండ్ పెన్షన్స్ అని చూశాను. ఎందుకు పెరుగుతుంది అనే దానికి ఈ డేటా నాకు కావాలి. అవి కొన్ని ప్రీవియస్ సర్వేస్ రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే అది నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎయిమ్లెస్లీ. పోస్ట్ క్రియేట్ చేసే పవరు ఒక లెవెల్లో ఉంటుంది, ఫిలప్ చేసే పవర్ ఒక లెవెల్లో ఉంటుంది, ఫిలప్ చేసే ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి నోటిఫై చేయాలి, వాళ్ళు పంపుతారు, వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటే మరి శాంక్షన్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, యాక్చువల్ ఆన్ పేపర్ ఎన్ని ఉన్నాయో చూసి శాంక్షన్ పోస్ట్కి దీనికి సంబంధం లేదు. అప్పుడు నాకు తట్టింది, దర్ ఇస్ సంథింగ్ రాంగ్ హియర్, ది హోల్ క్రక్స్ ఈజ్ హియర్. నాకు మా ఊర్లో ఈ పాప నేను కూడా చేశాను. మా ఊర్లో నేను అది సబ్ కలెక్టర్ కాగానే అయ్యా మాకు ఉద్యోగం కావాలని వచ్చేవాళ్ళు. చంద్రబాబు లాంటి వాళ్ళు ఉంటే గిరిజన కార్పొరేషన్లో ఏ ఉద్యోగం కావాలనేవాడు, ఇచ్చేవాడు. ఈ పాపాలన్నీ నేను కూడా చేశాను. అది నాకు గుర్తొచ్చింది. సో ఎందుకు చేస్తున్నాను అనేది ఏంటంటే, చుట్టాలకి లేకపోతే మీ ఊరు వాళ్ళకి అంతవరకు ఏదో ఒక 0.5% జస్టిఫికేషన్ ఉంటుంది. ఇది అలా కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగం ఇవ్వడానికి బేరం ఆడుతున్నారు. బేరం ఆడి డబ్బు తీసుకుని ఉద్యోగం ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత 3 ఏళ్ళు అయిన తర్వాత అర్జెన్సీ కొరకు మేము రాసుకుని చేసాము, దాన్ని రెగ్యులరైజ్ చేయమన్నారు. గవర్నమెంట్ లెవెల్లో చాలా వరకు మేనేజ్ చేసేవాళ్ళు. కొన్నాళ్ళు గవర్నమెంట్కి ఫౌండ్ దట్ ఇట్స్ డిఫికల్ట్. వాళ్ళు నో అంట మొదలెట్టారు, కోర్టుకు పోతున్నారు. అది హైకోర్టు కాదు, లోయెస్ట్ కోర్టు లాగా ప్రతి వాడికి తప్పు నీదే కదా, వాడు ఉద్యోగం చేస్తానంటావేంటి, కలెక్టర్ తప్పు లేకపోతే జాయింట్ డైరెక్టర్ తప్పు, వాడు ఉద్యోగం వాడు అంటాడు. అప్పుడు కనుక నా ఉద్యోగం అది రాకుండా ఉంటే ఇంకొకటి చూసుకునేవాడిని. సో అనేటప్పటికి వాడు రెగ్యులరైజ్ అనేవాడు. సో అప్పుడు నేను విజయభాస్కర్ రెడ్డి గారు మహానుభావుడు, ఆయన చీఫ్ మినిస్టర్.
సో అంతకుముందు కర్నూలులో హాస్పిటల్లో బాగా మంచి బిల్డింగ్ ఒకటి కట్టాలయ్యా, ఎంత అవుతుందా సార్ అంటే 3 కోట్లు అవుతుంది. బిల్డింగ్ ఫండ్ ఫర్ హాస్పిటల్స్ బడ్జెట్ మొత్తం మీద 5 crores 6 crores అవుతుంది. అంటే నేను అన్నాను, సగం బడ్జెట్ మీ జిల్లాకి మీ హాస్పిటల్కి వేసుకున్నట్టు ఉంటుంది సార్ అంటే ఆయన 1-2 మాటలు అంటాడు. కర్నూలు హాస్పిటల్ చూసావా? చూడలేదు సార్. పోయి చూసిరా అన్నాడు. దీని గురించి మాట్లాడిన 50% ఆఫ్ బడ్జెట్ చూసి వచ్చాను. చూసి వచ్చి నేను చెప్పాను అన్నమాట, నేను మీరు డబ్బు అడిగితే ఇవ్వలేనన్న దానికి కారణం చెప్తాను మీరు అని ఈ కథ అంతా చెప్పాను. ఏం చేద్దామన్నాడు. నేను ఒక చట్టం తయారు చేస్తాను, అధికారం లేకుండా, శాంక్షన్ పోస్ట్ లేకుండా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లేకుండా ఎవరన్నా ఉద్యోగం ఇస్తే వాడిని కనీసం 6 నెలలు జైల్లో పెట్టాలి. కలెక్టర్ కావచ్చు, వైస్ ఛాన్సలర్ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు. వాడికి ఇర్రెగ్యులర్ పోస్ట్ అని తెలిసినా కూడా ట్రెజరీ సబ్ ట్రెజరీ ఆఫీసర్ జీతం పాస్ చేస్తే వాడిని కూడా జైల్లో పెట్టాలి 6 నెలలు. అండ్ నార్మల్గా యాక్ట్లో ఏముంటుంది అంటే పనిష్మెంట్ అని ఉంటుంది. రేర్ కేసెస్ ఇంక్లూడింగ్ ఏంటి ఇంప్రిజన్మెంట్ అప్ టు మ్యాక్సిమం ఆఫ్ అని మ్యాక్సిమం పెడతారు వాళ్ళు. సో నేనేమనంటే మినిమం 6 months జైల్లో ఉద్యోగం ఇచ్చిన వాడు పోతాడు, ట్రెజరీ వాడు పోతాడు, రాటిఫై చేసిన వాడు పోతాడు. రెండోది శాంక్షనింగ్ ఆఫ్ పోస్ట్ పవర్ ఒక క్యాబినెట్కి ఉంటుంది, నాట్ ఈవెన్ చీఫ్ మినిస్టర్. ఇవన్నీ పెడితే ఇంకో చీఫ్ మినిస్టర్ బుద్ధి లేదా పోబెట్టుకొని ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి యాక్ట్ ఎట్ పెడతారంటే ఈ సైడ్ అవునా ఇంత జరుగుతుందా, ఆర్డినెన్స్ చేద్దాం పట్టారు అన్నాడు. ఆర్డినెన్స్కి దాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. నేనేం చేశానంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అని ఒకటి ఉంటుంది. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద యాక్ట్, బట్ వీ కెన్ పుట్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద యాక్ట్ వెన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను దీన్ని ఐ మేడ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది యాక్ట్. చేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టు చూపెట్టాను. దే సెడ్ వీ అగ్రీ విత్ యూ, దిస్ కెనాట్ బి డన్, వీ అప్హోల్డ్ ది థింగ్. దెన్ దే వెంట్ టు సుప్రీం కోర్ట్, దేర్ ఆల్సో వి వన్. సో ఇంత కథ ఉందన్నమాట దీనికి. అది ఆ రోజున 82% అది స్టేట్ రెవెన్యూస్లో జీతాలకు పోయేది. ఇప్పుడు ఆ తర్వాత ది ఇంక్రీజ్ ఈజ్ లిటరల్లీ స్లాష్ డౌన్. యా, ఐ మీన్ ఇట్ వాస్ ఏ వెరీ వెరీ రిక్వైర్డ్, వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. నేను కూడా అప్పుడు సర్వీస్లో కూడా అనుకున్నాను, ఎవరు చేశారనేది అప్పుడు మనకు తెలియదు. ఐ రెడ్ ఇట్, ఈ పుస్తకంలో చదివిన తర్వాత ఓహో దీని వెనక మీ హ్యాండ్ ఉన్నది అనేది తెలిసింది. మంది జోకులు ఏంటంటే మాధవరావు యాక్ట్ అనేవాళ్ళు. మాధవరావు జైల్ యాక్ట్, మాధవరావు యాక్ట్ కాదు. సో దట్ రిక్వైర్డ్ ఆల్సో, ఆ టైంలో అది రిక్వైర్డ్, లేకపోతే విచ్చలవిడిగా అవుతూ ఉండింది ఇది. సో దట్ వాస్ వన్ మేజర్. అదర్ దాన్ దట్ ఫైనాన్స్లో మీ అనుభవం ఏదైనా మేజర్గా విచ్ యూ వుడ్ లైక్ టు షేర్? అదర్ దాన్ దట్ ఫైనాన్స్లో మీ అనుభవం ఏదైనా మేజర్గా విచ్ యూ వుడ్ లైక్ టు షేర్? ఫైనాన్స్లో ఉండగా ఇది ప్రయారిటీస్, హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉంటే దానికి అదే ఆన్సరు, లేకపోతే రోడ్ అప్గ్రేడ్ చేస్తాం, తార్ రోడ్డు వేసుకుంటాను మా ఊరికని ఎమ్మెల్యే వస్తే అది ఇది ప్రతిదానికి స్టాండర్డ్ నో. అలా కాకుండా ఫైనాన్స్ సెక్రటరీ ఏం చేస్తాడంటే బడ్జెట్ తయారు చేసేటప్పుడు తన జేబులో కొంత డబ్బు పెట్టుకుంటాడు. చీఫ్ మినిస్టర్ అడుగుతాడు, మీ కన్సర్న్ మినిస్టర్ ఎవరు అడుగుతారు. కొన్ని తప్పనిసరి అవుతున్నప్పుడు బడ్జెట్ ఏం చేస్తామంటే రెవెన్యూస్ అన్నీ 15 years యావరేజ్ తీసుకుంటాం. ఒక సంవత్సరం పెరుగుతుంది, ఒకసారి తరుగుతుంది, బట్ ఓవర్ 15 years ఇట్ గెట్స్ స్టెబిలైజ్డ్. సిమిలర్లీ ఎక్స్పెండిచర్ కూడా 15% చేస్తాము. సో అది చేసేటప్పుడు
క్వైట్గా రెవెన్యూస్ తక్కువ వేస్తాము, ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపెడతాము, కొంత కుషన్ పెట్టుకుంటాము. ఆ కుషన్ నుంచి ఇంపార్టెంట్ అనేది యు ఆర్ ఏబుల్ టు సీ. హాస్పిటల్ వాళ్ళు వచ్చాడు అనుకోండి, ఏ హాస్పిటల్ అడిగినా కూడా నేను నో అనలేదు, బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అర్జెన్సీ ఐటమ్. సో ఎమ్మెల్యే గారు ఊరికి బ్లాక్ టాప్ రోడ్ అంటే చేద్దామండి నేను గడిపేవాడిని. సో ఆ ప్రయారిటీస్ ఒకటి సంథింగ్ విచ్ వీ వర్ ఏబుల్ టు ఎన్ఫోర్స్. అండ్ లక్కీలీ దోస్ డేస్ ఫైనాన్స్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ నోరు మూసుకో కథలు చెప్పాక చెయ్యనేవాళ్ళు లేరు. అంత గౌరవంగా చూశారు వాళ్ళు. మీరు చాలామంది చీఫ్ మినిస్టర్లతో పనిచేశారు, క్లోజ్గా కూడా పనిచేశారు. ఒక్క వర్డ్లో మీరు అన్ని విధాల బ్రాడ్గా చాలా ఆస్పెక్ట్స్, కొందరు కొన్నిట్లో బాగుంటారు, కొన్నిట్లో బాగుంటారు. ది బెస్ట్ సీఎం అంటే ఎవరిని చెప్తారు? అంటే బెస్ట్ అనేది ఇట్ రిలేట్స్ టు ది కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. సపోజ్ యూ సే మోస్ట్ ఆనెస్ట్ అంటే అదొక కేటగిరీ, మోస్ట్ డైనమిక్ అంటే అదొకటి, మోస్ట్ హార్డ్ వర్కింగ్ అంటే అదొక కేటగిరీ. సో ఇలా చూసినప్పుడు మోస్ట్ ఆనెస్ట్ అనేటప్పటికీ నాకు విజయభాస్కర్ రెడ్డి గారు గుర్తొస్తారు, ఎన్టీ రామారావు గుర్తొస్తారు. మోస్ట్ డైనమిక్ అనగానే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. మోస్ట్ పబ్లిసిటీ సీకింగ్ అనగానే అంజయ్ గారు గుర్తొస్తారు. పబ్లిసిటీ సీకింగ్ అంజయ్ గారా? ఓకే. సెక్రటరీస్ అంతా ఇది పెడదాం సార్ అనేవాడు, అనౌన్స్ చేసేసేవాడు. సో అట్లా ఉండేవాడు అన్నమాట ఆయన. సో నోబడీ హ్యాస్ ఇట్స్ 100% మార్క్స్ ఆన్ ఆల్ కౌంట్స్, ఈచ్ హ్యాస్ హిస్ ఓన్. బట్ నన్ను అడిగితే నేను చెన్నారెడ్డి గారి పేరు చెప్తాను, మీరేమంటారు? చెన్నారెడ్డి గారికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ రిలేషన్. ఒక చాప్టర్లో ఉంది ఆన్ ది బ్రింక్ ఆఫ్ రెసిగ్నేషన్ అని. చెన్నారెడ్డి గారు కోపిష్టి. ఆయన ఏదో పట్టాలు ఇస్తానంటే ఆ పట్టాలు క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉందని చెప్పి వెంగళరావు గారి ఎపిసోడ్ చెప్పాను దానిలో. వెంగళరావు గారు పోయి గుంటూరులో పట్టాలు ఇచ్చారు జైరాబాద్లో. సో అది నేను చూశాను. జాయింట్ సెక్రటరీగా చేయరని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సెక్రటరీ గారు టూర్లో మన లీవ్లో ఉన్నారు. సో అది నేను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఫార్చునేట్లీ గోవిందరాజన్ వాజ్ గోవిందరాజన్, జూనియర్ గోవిందరాజన్. అతనికి చెప్పాను, వెంగళరావు గారు ఇచ్చిన పట్టాలు, ఆయన చేతితో ఇచ్చిన పట్టాలు క్యాన్సిల్ చేశాము, మరి ఈయన ఇచ్చిన పట్టాలకి అదే గతి పడుతుంది కదా, ఆ డేట్ పోస్ట్ పోన్ చేసుకోండి. నేను మిగిలిన సర్వేయర్స్ అందరినీ అక్కడికి పంపించేసేసి త్వరగా చేయించి మాస్ ప్లాన్ ప్రకారం ఉన్న పట్టాలన్నీ ఇచ్చేస్తాము. అండ్ ఫౌండ్ ఇట్స్ వాట్ ఈస్ సెడ్ ఇట్స్ క్వైట్ రైట్, సో సెండ్ ఏ నోట్ అన్నాడు. సో నోట్ పంపించాను. అయితే చూశాడు అన్నమాట. హూ ఇస్ దిస్ బచ్చా ఆఫ్ జాయింట్ కలెక్టర్ టు స్టే మై ఫంక్షన్ అన్నాడు. జాయింట్ సెక్రటరీ టు స్టే మై ఫంక్షన్ అన్నాడు. కాల్ దట్ ఫెలో విత్ ద ఫైల్ అన్నాడు. సో ఆ నైట్ అనుకున్నాను, ఆయన అప్పుడు పేరు ఏంటంటే ఉన్నదానికన్నా ఎక్కువ అవుతుంది కదా, ఎట్లాంటివి మంచి అయినా చెడు అయినా కూడా. చెడు అయితే మరీ ఎక్కువ. పోతే అరుస్తాడు, ఫైల్ మొఖాన్ని పెట్టి కొడతాడు, సెక్రటరీ కాదు జాయింట్ సెక్రటరీ కాదు అనేది బాగా ప్రచారం ఉన్నటువంటి పరిస్థితి. నేను ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను ఇక్కడ, because 1 or 2 incidents about him also I would like to share, which you might have known or might not have come to your notice. రెండు ఏంటంటే, ఈయన చీఫ్ మినిస్టర్గా కడప వచ్చాడు, కడప నుంచి కర్నూలు వచ్చాడు. కడపలో ఉన్న కలెక్టరు ఇంత పెద్ద నోట్ తయారు చేసి ఆయన చేతికి ఇచ్చాడు. చదవలే, మొత్తం అంతా తిరిగాడు, పోయినాడు. ఆడి నుంచి కర్నూలు పోయినాడు. కర్నూలు కలెక్టర్ ఇంత చిన్న నోట్ ఇచ్చాడు. తీసి ఇట్లా కొట్టి
ఆయన కామెంట్ ఏంటంటే, యు సీ దట్ కడప కలెక్టర్, హీ గేవ్ దిస్ బిగ్ ఎ నోట్, నాట్ దట్ ఐ రీడ్ ఇట్, ఇట్ షోస్ హౌ మచ్ హీ కేర్స్ ఫర్ ది చీఫ్ మినిస్టర్. అదొకటి. రెండోది, ఇంకొక జిల్లాకు పోతే బాత్రూంలోకి వెళ్ళాట, మొహం కడుక్కొని టవల్ తీసుకొని తుడుచుకోపోయినట్ట. వీళ్ళు ఏం చేశారు, ఉతికి పెట్టాలి, బ్రాండ్ న్యూ టవల్ అక్కడ పెట్టారు, అది మొహానికి అంతా చుట్టుకుని బయటకు వచ్చి వర్స్ దాన్ ఏ హోటలియర్ అన్నట్ట కలెక్టర్. చెప్పండి. దీస్ ఆర్ ఆల్ ది స్టోరీస్ అబౌట్ హిమ్. సో ఆయన రమ్మనంటే కాల్ దట్ జాయింట్ సెక్రటరీ ఫెలో విత్ ద ఫైల్ అన్నాడు. అప్పుడు నా ఇన్సిడెంట్, మా నాన్నగారు నన్ను తప్పు చేయకపోయినా కొట్టిన సందర్భం గుర్తొచ్చింది. నేను వెడతాను, ఆయన కోపంలో ఉండి ఏదో ఆ ఫైల్ నా ముఖాన్ని ఇసిస్తాడు, అది నేను తట్టుకోలేను. సో దెన్ ఐ సెడ్ నో, ఐ వోంట్ అలౌ హిమ్ టు ఇన్సల్ట్ మీ. ఐ వుడ్ రాదర్ రిజైన్ దాన్ గెట్ ఇన్సల్టెడ్ అని చెప్పేసి, అప్పుడు నేను ఒక అద్దెంట్లో ఉంటున్నాను. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. మా జెంటిల్మన్ ఫ్రమ్ రాజస్థాన్ సెటిల్ ఇక్కడికి వచ్చి ఏదో స్టీల్ వ్యాపారం చేసుకుంటున్నారు. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పక్క పక్కనే ఉండేవాళ్ళు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన రూమ్ ఎక్కినా, నా రూమ్ ఎక్కినాను. ఐ సెడ్, నేను ఈ రాత్రికి నేను రిజైన్ చేస్తున్నాను. నేను నా పొగరు వల్ల నా ఫ్యామిలీ రోడ్డున పడకూడదు. సో మీ స్టీల్ వ్యాపారంలో నాకు ఉద్యోగం ఇవ్వండి. నాకు ఇక్కడ ఎంత ఉద్యోగం వస్తుందో, ఎంత జీతం వస్తుందో అంత ఇవ్వాలి. దానికి సరిపడా రిజల్ట్స్ నేను మీ కంపెనీకి తెస్తాను. దెన్ హి సెడ్ వన్ వర్డ్ అగైన్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్, యువర్ జాబ్. I know you will never do anything wrong. Do what you want to do. So I went prepared to resign. వెళ్తే ఆయన కూర్చున్నాడు. పోగానే నేను పోయి నా పేరు చెప్పి, ఆయన అడక్క ముందే కూర్చున్నాను కుర్చీలో. జనరల్గా కూర్చోమన్నప్పుడే కూర్చుంటాం మనం. బచ్చే జాబ్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ అండ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఏ యాంగ్రీ మూడ్. కూర్చున్నాను. ఎలాగో తయారైపోయాను కదా అంటే, ఎస్ అన్నాడు అన్నమాట. అంటే సార్, ఐ హ్యావ్ కమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ మ్యాటర్. ఎస్, అలా 3 సార్లు లైక్ ఏ లయన్ హీ రోడ్. ఈ కారణాలండి, నేను మీ చేతితో ఇచ్చిన పట్టాలు క్యాన్సిల్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు అవాయిడ్ ఇట్. బయటపడ్డారు. ఆ తర్వాత ఐ బికేమ్ ఎ డార్లింగ్ టు హిమ్. ఆయనకి గవర్నర్ దగ్గరికి మన ఫైల్స్ పోయి, ప్రమోషన్ కావాలన్నా, తర్వాత స్కేల్స్ పెంచాలన్నా అబౌట్ డిప్యూటీ సెక్రటరీ గవర్నర్కి పోయేది ఆ రోజుల్లో. ఏమయ్యా, నాకు ఇదిగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఆయనకి ఏం తెలుసు, ఏ కలెక్టరేట్ అంటాడు, ఏ సెక్రటరేట్ అంటాడు, ప్రజలందరూ నాకు ఇస్తారు, ఆయన పర్మిషన్ నేను ఎందుకు తీసుకోవాలి అన్నాడు. అని అంటే, కెన్ యూ ఫైండ్ ఎ సొల్యూషన్ అన్నాడు. రెడీగా ఎస్ సార్ అన్నాడు. ఏం చేస్తామని అంటే, బిజినెస్ రూల్స్ అని ఉన్నాయి, దాని ప్రకారం ఈ కేటగిరీ ఆఫ్ ఫైల్ గవర్నర్ పోవాలి. బిజినెస్ రూల్స్ అప్రూవ్ చేసేది క్యాబినెట్. అండ్ ఐ విల్ బ్రింగ్ ఇట్ బిఫోర్ ద నెక్స్ట్ క్యాబినెట్, సేయింగ్ దట్ ది ఫైల్స్ రిలేటింగ్ టు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఈ ట్రాన్స్ఫర్స్ కూడా అక్కడికి పోయేది గవర్నర్ దగ్గర. దే విల్ నాట్ గో టు ది గవర్నర్. ఈ జంప్డ్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ ఏ చైల్డ్. బాగుంది అన్నాడు. గవర్నర్ హ్యాస్ డిసపియర్డ్ ఫ్రమ్ ది ఐఏఎస్. ఇంకా అక్కడి నుంచి కొన్నాళ్ళు పోయినాక దేనికైనా నన్నే పిలిచేవాడు. అప్పుడు సిఎస్ని పిలిచేవాడు, పేరు చెప్పకూడదు, పిలిచేవాడు కాదు. ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడి వీటితో నాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి అలా చెప్పకుండా, సార్ ఇది ఏం ఉద్యోగం సార్, అంత మంచి ఆఫీసర్కి
ఇండస్ట్రీ ఇద్దాము, ఇరిగేషన్ ఇద్దాము, పవర్ ఇద్దాము, ఇన్ని పోస్టులు ఇద్దాము ఆయనకి అన్నాడు. సో ఆయన పిలిచాడు సీఎం. సో దెన్ ఐ సెడ్ నేను ఇరిగేషన్ పవర్ అప్పుడు రెండు కలిపి ఉండాడు. నా బోత్ ఆర్ జిఎన్ డిపార్ట్మెంట్స్, దానికి వెళితే బాగుంటుందని ఆల్ యువర్ డైన్స్ వాట్ ఎవర్ ఈజ్ దోస్ గుడ్ వర్డ్స్ యూ వాంటెడ్ టు యూస్ అంటే నేను అక్కడికి వెళ్ళాను సార్ ఇరిగేషన్కి, అది ఫుల్ ఆఫ్ కరప్షన్, ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా అట్టాగే ఉంటుంది, అది తప్ప ఇంకేదన్నా అంటే నీకేం కావాలని అడిగన్నాడు. నేను అన్నాడు జిఐడికి పంపండి, నాకు ఇట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, ఐ విల్ ఓన్లీ బి డీలింగ్ విత్ యూ అండ్ చీఫ్ సెక్రటరీ అంటే జిఐడికి వేసాడు నన్ను. ఇంకా ప్రాబ్లం అయింది ఆ చీఫ్ సెక్రటరీకి. బయట వాడు దగ్గరకు వచ్చేసాడు. రైట్, దట్ వాస్ యువర్ రిలేషన్షిప్ విత్. వాజ్ వెరీ వెరీ sort of he was very kind to me, so I had no problem. అదే చెప్తారు, ఈజ్ ఎ బుల్లీ, పక్కవాడు కనుక స్ట్రాంగ్గా ఉంటే వెనక్కు తగ్గుతాడని. దట్స్ అనదర్ వర్షన్ అబౌట్ చెన్నారెడ్డి గారు. అది జరగలేదు. ఈయన ప్రతాప్ రెడ్డి గారు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేవాడు. అప్పుడు చాలా సీరియస్ ఆయన. ప్రతాప్ రెడ్డి గారు. So you are taking a chance of being shouted at, or like a mad fellow like me, then they say I will resign, and then అందుకే అది దానిలో చెప్పాను. I quoted Samson Delilah story. Samson was so strong, the Jews of those days, they couldn't defeat him, they captured him. So అతని రహస్యం అంతా అతని జుట్టులో ఉందన్నమాట. సో వీళ్ళు దే యూజ్ ఏ కోర్టిజాన్ టు ల్యూర్ హిమ్, అండ్ వెన్ హీ వాజ్ ఇన్ వన్ ఆఫ్ దోస్ వెరీ రొమాంటిక్ మూడ్, ఎంత బలం నీకు ఎట్లా వచ్చింది అనేటప్పటికి ఇదంతా నా జుట్టులో ఉందన్నాడు. సో నెక్స్ట్ మినిట్ దే కట్ ఆఫ్ హిస్ హెయిర్ అండ్ దెన్ he becomes powerless and he's in jail. అప్పుడు మిల్టన్ రాసిన దానిలో దోస్ వర్డ్స్ చాలా పవర్ఫుల్ డైలాగ్ అన్నమాట. ఐలెస్ ఇన్ గాజా ఎట్ మిల్స్ విత్ స్లేవ్స్, ఫైండ్ ది డెలివరర్, ఐ am supposed to deliver you from this oppressive regime, ఫైండ్ మీ ద రేర్, ఎందుకంటే నా తప్పు చేసి మిమ్మల్ని అందరినీ లెట్ డౌన్ చేశానని చెప్పేసి ఆ సెంటెన్స్ వస్తుంది. ఆ రిజైన్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఐ ప్రామిస్ మా మదర్ ఏమందంటే, వెన్ ఐ గాట్ ఇన్ టు ఐఏఎస్, మా నాన్నని అడిగాను నీకేం కావాలి నాన్న, నేను ఐఏఎస్లోకి వచ్చానంటే నాకు 5 ఎకరాల పొలం కొనరా అన్నాడు. ఎప్పుడు కూలాడిగా ఉండేవాడు కదా, కూలాడికి 5 ఎకరాలు అంటే అది కాదు, దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ హిమ్. అమ్మని అడిగాను, మీ నాన్నలాగా టాప్ పాలేరవు మీ సర్వీస్లో, దెన్ బీ ఆనెస్ట్, హెల్ప్ ద పూర్. సో అప్పుడు అన్నాను, ఓ మై ఫాదర్, ఓ మై మదర్, ఫైండ్ ద సన్ సెల్లింగ్ స్టీల్ ఫర్ మిస్టర్ శంకర్, ఆయన పేరేంటి, రాజస్థానీ, ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, ఇది మానేసేసి ఓ మై వైఫ్ అలా అది తీసుకొచ్చాను. అంటే దట్ వాజ్ an incident where I felt that there should be a limit for your sense of self-respect. Absolutely. Correct. I agree. Somewhere you have to draw a line. Draw a line, particularly when it hurts others. If it hurts only you, do anything you like. పేదల కలెక్టర్ వాళ్ళందరికీ నేను చేయలేను కదా, తల్లిదండ్రులు చేయలేను కదా, పిల్లలు ఏమైపోతారు. So many responsibilities. So there is a limitation for your self-respect. There can be. Yeah, you can't take a rash action
థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ బికాస్ యూ హ్యావ్ సో మెనీ అదర్ కమిట్మెంట్స్ ఇన్ లైఫ్. అబ్సల్యూట్లీ ట్రూ సార్. ఇంకొక చీఫ్ మినిస్టరు ఇంతో మీరు చాలా క్లోజ్గా వర్క్ చేశారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు. నేను కూడా ఐ రేట్ హిమ్ వెరీ హై. అంటే 2 రకాల ఫేసెస్లో ఆయన చూశాను నేను. వెరీ యారోగెంట్ ఫేస్ అండ్ ఎ వెరీ మెచ్యూర్ ఫేస్. నేను సబ్ కలెక్టర్ విజయవాడగా ఉన్నప్పుడు ఆయన రెవెన్యూ మినిస్టర్గా వచ్చాడు. అప్పటికి సంజయ్ గాంధీ కాంటాక్టు టాప్ డౌన్ దిస్ థింగ్. అప్పుడు చాలా యారోగెంట్గా ఉండేవాడు, ఇట్లా పిలుస్తూ ఉండేవాడు ఆఫీసర్లు. దిస్ ఇస్ ది వే యూస్ టు కాల్ పీపుల్. బట్ ఆ మధ్యలో మళ్ళా వెన్ దే వర్ అవుట్ ఆఫ్ పవర్ అండ్ కేమ్ బ్యాక్ చీఫ్ మినిస్టర్గా, ఐ థింక్ బ్యూరోక్రాట్స్కు ది బెస్ట్ సీఎం అండ్ వెరీ డైనమిక్ ఆల్సో, వెరీ వెరీ గుడ్ అట్ డెసిషన్స్ అండ్ అదర్ థింగ్స్. మీరు ఆయనకు యాజ్ సెక్రటరీ టు సీఎం పనిచేశారు. కొద్దిగా ఆయన గురించి యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జనారెడ్డి గారు ఈయన మినిస్ట్రీలో తీసుకుంటామని చెప్పినప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు. ఐ నెవర్ మెట్ హిమ్, ఐ నెవర్ స్పోక్ టు హిమ్. ఫస్ట్ కాల్ అదన్నమాట. నాకు మినిస్ట్రీలో తీసుకుంటామన్నారు. ఏ డిపార్ట్మెంట్ అయితే బాగుంటుంది నాకు చెప్పగలవు అన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకు నన్ను అడిగాడు ఈయనని ఆలోచించి, ఎనీవే సరే డిపెండ్స్ అన్నాను. మీకు ప్రజలతో ఎక్కువ కాంటాక్ట్ ఉండాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, స్పెషలిస్ట్గా ఉండాలంటే ఫైనాన్స్లో ఉంటుంది, లేకపోతే పవర్లో ఉంటుంది. ఇలా మీ ప్రయారిటీ ఏంటి? పవరా, బీ ఇన్ టచ్ విత్ పీపుల్, దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందని అంటే అట్టనే అన్నాడు. ఈ ఆస్ ఫర్ రెవెన్యూ. సో ఆ తర్వాత మళ్ళా రెండోసారి ఇంకేదో అడ్వైస్ అడిగారు, నేను చెప్పాను. థర్డ్ కాల్ సాయంకాలం 7:30కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అన్నాడు. ఇంట్లో ఉన్నాను సార్, జూబ్లీ హాల్కి వచ్చి ఇమ్మీడియట్గా బయలుదేరన్నాడు. సార్ నా దగ్గర కారు లేదు, ఏం లేదు, అసెంబ్లీ కూడా లేదు, ఇప్పుడు ఎందుకు సార్ జూబ్లీ హాల్కంటే ఇప్పుడే నన్ను లీడర్ పార్టీకి ఎన్నుకున్నారు, రేపు స్వేరింగ్ ఇన్, ఈ నిమిషం నుంచి నువ్వు నా దగ్గర ఉండాలి, నాకు అడ్వైజ్ ఇవ్వాలన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వాట్ హీ సా ఇన్ మీ అనేది చూడాలి. సో ఐ ట్రై టు లుక్ బ్యాక్, ఎందుకు ఎలా చేశాడనేది. వాకార్డు స్కూల్స్, వాకార్డు ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది ఇక్కడ, గుర్తుంటుంది. అప్పుడు ఈ అపోజిషన్ వాళ్ళు హాస్టల్ డబ్బు తినేస్తున్నారు అని చెప్పేసి పెద్ద గొడవ చేస్తున్నారు. దాని మీద డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఎంక్వైరీ చేయమంటే ఆయన కొంచెం సంథింగ్ ఇస్ రాంగ్ అని కొంచెం ఎగ్జాజరేట్ చేసినట్టు అవుట్ సైడ్ టాక్ వచ్చింది. సో ఈయన ఏం చేశాడంటే, నాది సోషల్ వెల్ఫేర్కి సంబంధం లేదు, నేను క్రిస్టియన్ ఫండ్స్ని తీసుకొచ్చి నేను చదివిస్తున్నాను, ఈయనకేం సంబంధం. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గివ్స్ పర్మిషన్ ఫర్ మీ టు స్టార్ట్ ఏ స్కూల్ ఆర్ ఏ కాలేజ్. సో అనేటప్పటికీ ఎంఏ రాజగోపాల్ గారు సెక్రటరీగా ఉండేవారు ఎడ్యుకేషన్, ఆయన్ని ఎంక్వైరీ చేయమన్నారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ. సో ఆయన చేసి ఈ పెద్ద సీరియస్ ఏం కాదని ఆయన రిపోర్ట్ రాశాడు. అప్పుడు మళ్ళా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విల్ ఆర్డర్ ఏ స్పెషల్ ఆడిట్ అని చెప్పేసి నాకు డైరెక్షన్ ఇచ్చారు. ఐ వాజ్ సెక్రటరీ, డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్. So I was stuck between the one of the senior most officers' report and my own batchmate. This is Venugopal. So I said I'm stuck between these two reports. So my reputation is involved. నేను ఇతను సపోర్ట్ చేస్తానా, అతను సపోర్ట్ చేస్తానా అని. I said I did not read both the reports. I went to the AG, Accountant General. I said, my reputation is in your hands, and in language, sort of, how do you prepare a person to help you? So, I'm surprised, why are you saying that?
ఈ పరిస్థితుల్లో ఉన్నాను నేను. ఆడిట్ అని అంటే ఆడిట్ చేసేవాడు తమ్మిని బొమ్మని చేయగలరు. ఎవరైతే దేవుడు వచ్చి చెప్పినా కూడా వినని వ్యక్తిత్వం ఉన్న మనిషి నాకు అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్ లెవెల్లో నాకు ఇవ్వు, అతనితో చేయిస్తా. So to the extent I am free that the most honest man in your department has done the enquiry. So ఎందుకు నువ్వు ఇది యాక్సెప్ట్ చేస్తున్నానంటే I said I have no better way of finding out what is the truth. ఆయనకి జనార్దన్ రెడ్డి గారికి అంటే మంచి పీపుల్స్ కాంటాక్ట్, దాన్ని ఏమంటారు ఛానల్స్, హౌ టు క్యాప్చర్ హూమ్ అనే దానిలో చాలా గొప్ప తెలియగలడు. చూసుంటాడు ఈయన వేణుగోపాల్ బ్యాచ్మేట్ కదా, అతనితో ఏకీభవించని చెప్పి రాయొచ్చు కదా, ఆడిట్ అంటే ఆడిట్ చేయించని అనొచ్చు కదా, తూతూ చేయొచ్చు కదా, అలా చేయలేదేంటి ఇతను? దానివల్ల దట్ షోస్ దిస్ మ్యాన్ హ్యాస్ సమ్ జడ్జ్మెంట్, సెన్స్ ఆఫ్ ఫెయిర్నెస్ అనేది ఆయన బుర్రలో పడి ఉంటుంది. బట్ హీ నెవర్ టాక్ టు మీ, ఐ నెవర్ హ్యాడ్ టు టాక్ టు హిమ్. ఫస్ట్ టైం నాకు ఏ మినిస్ట్రీ తీసుకోమంటావు అన్నాడు. ఇది చెప్పగానే నార్మల్గా జేమ్స్ బాండ్ స్టోరీ వై మీ అని అనకుండా నేను ఆలోచించాను. ఎందుకంటే అప్పటికి రావు సాహెబ్ గారు, దాన్ని ఈవి రాఘవేంద్ర, వీళ్ళిద్దరూ సెక్రటరీ సీఎంగా ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఆ మంచి పేరు తెచ్చుకోమనే మా అమ్మ మాట రాయడానికి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు నో జాయిన్ దేర్. సో అగ్రీడ్. సో దట్స్ హౌ దిస్ థింగ్ స్టార్టెడ్. అంటే అక్కడి నుంచి బ్లైండ్ బిలీఫ్, ఇతను చెప్పితే నా మేలు కొరకే చెప్తున్నాడు, రాష్ట్ర మేలు కొరకే చెప్తున్నాడు. సో దట్స్ హౌ హీ పిక్ మీ అప్. అండ్ దెన్ he did not overrule me except in 2 cases. ఒకటి, నక్సలైట్స్ మీద బ్యాన్ పెట్టొద్దు, మీరు పర్మనెంట్గా సీఎం ఉండరు. ది నక్సలైట్స్ వర్ ఏబుల్ టు హ్యాండిల్ ఎనీ నెంబర్ ఆఫ్ విఐపీస్, వద్దు ఇది. రెండోది, బ్యాన్ పెట్టారు, ఇంతవరకు పెట్టారు తీసేశారు, ఏం మారలా. ఆ 4 రోజులే ఉంటుంది హడావుడి. బట్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ ఫర్ ఎవర్, యూ వోంట్ బి చీఫ్ మినిస్టర్ ఫర్ ఆల్. ఇంత ఫ్రీగానే మాట్లాడేవాడు నేను. ఈ ఈజ్ టు టేక్ ఇట్ ఆల్ ఇన్ గుడ్ సెన్స్. భయపడి నేను చేయకుండా ఉండాలి. భయం కాదు సార్, రిజల్ట్ లేని రిస్క్ మీరు ఎందుకు తీసుకోవాలి? దీనివల్ల మీరు రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారంటే టేక్ ద రిస్క్, ఐఎమ్ ప్రిపేర్ టు ఎంకరేజ్ యూ. ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇంతవరకు ఎన్నోసార్లు చేశారు, ఏం కాలే. ఆ 4 రోజులు వాళ్ళు దాక్కుంటారు, పోలీసులకు 4 చంపుతారు, మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోతుంది. అంటే లేదు డీజీపీని ఏమైనా సరే నువ్వు బ్యాన్ పెట్టాడు. సెకండ్, ఇంజనీరింగ్ కాలేజెస్ శాంక్షన్ చేస్తాను, ఎడ్యుకేషన్ యాక్ట్ అమెండ్ చేద్దామన్నాడు. వద్దన్నా. మీరు అమెండ్ చేశారంటే మీ మీద ప్రెషర్ వస్తుంది, మీరు జుట్టు పీకేస్తారు జనం అంతే, నాకు కాలేజ్ ఇవ్వు అని. అవాయిడబుల్ కరప్షన్ ఎలిగేషన్స్ వస్తాయి మీ మీద, దాని మీదే పోయినాడు. సో డోంట్ డూ ఇట్ అని అంటే, యాక్టే అమెండ్ చేస్తున్నాను కదా, నేనేం కాలేజీలు ఇవ్వట్లేదు కదా అన్నాడు. ఇప్పుడైతే నువ్వు ఎమ్మెల్యేలు చెప్పవచ్చు, నాకు పవర్ లేదయ్యా అని చెప్పవచ్చు. నువ్వు పవర్ తీసుకున్నాక నాకు పవర్ లేదని చెప్పలేవు. సో బెటర్ సే దట్ ఐ డోంట్ వాంట్ టు అమెండ్ ది యాక్ట్ అని. యాక్ట్ అమెండ్ చేసినా రేపు మళ్ళీ ఆ ఫైల్ నీ దగ్గరే వస్తుంది కదా, నువ్వు నాకు పెట్టవు కదా అనేది చేసేసాడు. సో దీస్ ఆర్ ద ఓన్లీ 2 cases వేర్ he did not listen to me. And I said one costed nearly his life, another costed his job. Absolutely. That's true.
సో ఆయన విపి రామారావు గారు సిఎస్ లేదు, నటరాజన్ గారు సిఎస్. మా ఆదాయ ఉంటే నా ఉద్యోగం పోయేది కాదయ్యా అంటే నన్ను వెళ్ళనిచ్చేవాడు కాదు. నేను దెబ్బలాడి పారిపోయాను. పారిపోవడానికి వేరే కారణాలు ఉంది, which partly is responsible because of some people whom I don't want to mention. They went on chasing me with all sorts of pamphlets, rumor mongering. అందుకే హెడ్డింగ్ హూ ఇస్ ద సీఎం, సూపర్ సీఎం అని అది పేరు పెట్టారు. సో ఈ చెడ్డ పేరు ఎందుకు రావాలి నాకు? నేను అన్నాను, సూపర్ సీఎం ఏంటండి, ఏమయ్యా తిడుతున్నది నన్నే కాదు నిన్ను కాదు కదా అంటే, నా వల్లనే కదా మిమ్మల్ని తిడుతున్నారని. సో ఐ వెంట ఆన్ లీవ్ అండ్ దెన్ ఈ సెడ్ ఎలైనా తీసుకురా, మళ్ళీ నేను తర్వాత చేస్తా అన్నాడు. వచ్చాను, ట్రాన్స్ఫర్ చేయలేదు. దెన్ ఐ వెంట ఆన్ లీవ్. దెన్ ఐ యూస్డ్ ఎస్వి ప్రసాద్, ఈజ్ ద రైట్ మ్యాన్ టు సక్సీడ్ మీ, బ్యాలెన్స్డ్ ఫెలో అని చెప్పేసి ఆయన పెట్టి నేను బయటకు వచ్చేసాను. సో మై ఈక్వేషన్ విత్ హిమ్, ఆయన ఎంతదంటే చెప్పాడు, మీ వాళ్ళు ఇద్దరు వచ్చారయ్యా, ఈ డెసిషన్స్ తీసుకుంటే డబ్బు వస్తుందని చెప్పారయ్యా అని పేర్లు కూడా చెప్పేవాడు నాకు, మన వాళ్ళ గురించి. బట్ he treated me more like a family member than anything. And all bureaucrats were very happy with him. That's another great, I mean, work was jarugutu undi and with full speed, dynamic ga. ఇది విశ్రాంత ముఖ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి కె మాధవరావు గారితో ముఖాముఖి మొదటి భాగం. దీంట్లో ప్రధానంగా ఆయన ప్రస్థానం, వివిధ ముఖ్యమంత్రులతో ఆయన అనుబంధం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆయన తీసుకున్న కొన్ని ప్రధానమైన చర్యలు, కలెక్టర్గా వారి ఎఫెక్టివ్ ఫంక్షనింగు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వీటన్నిటి గురించి దీంట్లో మాట్లాడాం. ఇక పార్ట్ 2లో రెండవ భాగంలో శంకరన్ గారితో వీరికి అనుబంధం, ముఖ్య కార్యదర్శిగా వీరు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారితో పని విధానం, అదేవిధంగా రెండు ప్రధానమైనటువంటి అంశాలలో ఈయన పాత్ర, ఒకటి కేబీఆర్ పార్క్ ఏర్పాటు చేయటంలో, రెండోది హుస్సేన్ సాగర్ ఫోర్షోర్ పరిరక్షించడంలో. వీటన్నిటిని గురించి పార్ట్ 2లో మనం సంభాషిద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.